ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి సంబంధించి గోమాతకు సంబంధించినటువంటి దానిపైన ఇది ఓవరాల్గా ఏం జరిగింది ఏంటి అనేటువంటిది పెడదాము. ఇంకొక అంశం ఏమొచ్చిందంటే ఇది యాక్ట్. మెదక్ల నిన్న ఉదయం 11 గంటలకు ఒక లారీలో గోమాతలను తరలిస్తున్నారని తెలుసుకున్నటువంటి కొంతమంది అక్కడ స్థానికులు అది ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఆపితే వాళ్ళు ఆపకుండా ఘర్షణకు దిగారు. ఈ గోవులను తరలించడానికి మీ దగ్గర ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి అనుమతులు ఏమున్నాయని వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడికి దిగారు. మెదక్లో మీరు ఇక్కడ నుంచి తరలించాలంటే చట్టబద్ధంగా వెటర్నరీ డాక్టర్ ద్వారా మీకు ఒక సర్టిఫికేట్ ఉండాలి, ఇవి పట్టుకుపోవాలంటే పోలీసుల అనుమతి ఉండాలి, వే బిల్ ఉండాలి, ఇవన్నిటికి సంబంధించి ఈ చట్ట ప్రకారం జరగాల్సింది జరగట్లేదు అని అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి వాళ్ళ మీదకి ఆ గోవులను తరలించే వాళ్ళు, అక్కడ లేగదూడలు, గోవులు, ఇంకా మిగిలిన తరలిస్తున్న వాళ్ళు దాడికి దిగిరు. దాడికి దిగితే మేము ప్రశ్నిస్తే దాడికి దిగుతారా అని వాళ్ళకు మధ్యన ఘర్షణ అయ్యి అది చిలికి గాని వాళ్ళలాగా ఇక్కడ మారిపోయింది. మీరు ఎప్పుడైనా ఊర్లలో కానీ ఇక్కడ కానీ ఎవడన్నా హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్లో ఈ టౌన్లలో కూడా వచ్చింది, ఊర్లలో కూడా వచ్చింది. మనం గణేష్ పండుగ పెట్టుకోగానే గణేష్ మండపం దగ్గరకు వచ్చి వాడొకడు 2 వీలర్ మీద 2 పోలీసు వాళ్ళు వచ్చి అరే క్యారే పోయి ఆ లైట్లు వేసిరు, ఆ సౌండ్ తక్కువ పెట్టుర్రి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వీళ్ళకి ఇబ్బంది అవుతుందని పెత్తనం చేస్తారు. మీ మండపానికి మా అనుమతి లేడున్నాయి, మీ మండపం దగ్గర తీసుకోండి అని వీళ్ళు ఉల్టా పెత్తనం చేస్తుంటారు. కానీ చట్ట ప్రకారం చట్టం ఏం చెప్తుంది? ద తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977, యాక్ట్ నెంబర్ 11 ఆఫ్ 1977, అరేంజ్మెంట్స్ ఆఫ్ సెక్షన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని పర్సన్స్ ప్రొహిబిషన్ అగైన్స్ట్ స్లాటర్ ఆఫ్ యానిమల్ వితౌట్ సర్టిఫికేషన్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ అనేటువంటిది క్లియర్గా ఇక్కడ చెబుతున్నటువంటి మాట. సరే మిగిలిన అన్ని పేజీలు ఉన్నాయి కానీ కొన్ని 2-3 విషయాలు చెప్పుకుందాం. The government may by notification after previous publication make rules carrying in particular and without prejudice of the generality of the forgiving power. Such rules may provide for the powers and duties. ఇదొకటి 17ది. The government may establish to direct the local authority of society registered under the law relating to the registration of society, time being by force. Every person in occupation of any such premises shall allow the competent authority or the authorized person such access to the premises as the necessary to the authorized purpose అని చెప్పేసి జీవో 1 విడుదలైంది. ఈ జీవో విడుదలైన దాని ప్రకారము ఆవు అంటే ఏంది, గోవు అంటే ఏంటిది, దేన్ని మనం స్లాటర్ హౌస్కి పంపించవచ్చు, దేనికి పంపించకూడదు అనేటువంటి క్లియర్ కట్గా ఇక్కడ కొన్ని నిబంధనలు పెట్టారు. గవర్నమెంట్ అంటే ఏంటిది, నోటిఫికేషన్ ఏంటిది, కవ్ అంటే ఏంటిది, యానిమల్ అంటే ఏంటిది, కాంపిటేటివ్ అథారిటీ అంటే ఏమిటి, బుల్లకు, అదేవిధంగా బఫెలో మేల్ ఆర్ ఫీమేల్, యానిమల్ కవ్ ఇన్క్లూడ్స్ హెయిర్ఫర్ ఆర్ కాఫ్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేటువంటిది ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అనేటువంటి దానిపైన చాలా స్పష్టమైనటువంటి ఒక ఆధారాలు ఇచ్చింది. No certificate shall be granted under subsection if the opinion of the competent authority the animal is likely to become economical for the purpose of breeding or daughter or any kind of agriculture operation or giving milk or bearing offspring, provide that no certificate under subsection shall be refused. Certificate under the section shall be granted such from and the payment of such fee as may be prescribed. The government may suo motu or shall on an application made this behalf of the person aggrieved or purpose subject to the previous subdivision no animal in respect to the purpose. Every person in occupation is ఒకటి పెట్టిరు. No suits or prosecution or the legal proceeding shall be instituted against the competent authority పైన. దీంట్లో ఎనీ కవర్ స్లాటర్ ఆఫ్ విచ్ ఈజ్ సర్టిఫైడ్ బై ది వెటర్నరీ ఆఫీసర్ authorized by the government to necessary in the
interest of the public health. Any animal operated upon for vaccine, lymph, serum or any experimental or research purpose at institution established, conducted or recognized by the government, or any cow or animal which is suffering from any disease which is certified by the veterinary office authorized by the government as being contagious and the dangerous to other animals, the government may by notification delegate to any local authority their powers under section 4 within the local area subject to the jurisdiction of such local authority to any officer of the government their power under subsection 1 of the section 7. The government may establish or direct any local authority society registered under the relating to the registration అనేటువంటి దానిపైన ఇవి ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉండాలి. ఆ ఆవులు వ్యవసాయానికి పనిచేస్తాయా, పాలిస్తాయా, లేదంటే ఫర్దర్ మళ్ళా పునరుత్పత్తికి ఉపయోగపడేటువంటి ఆవులైతే ఖచ్చితంగా వధించడానికి వీలు లేదనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఇది జీవో చెప్తున్నటువంటిది. The or other animals therein are also for the class of variety of cows or other animals that may be admitted therein the government subject to the previous sanction of the government local authority అని చెప్పేసి ఇక స్పష్టమైనటువంటి ఆదేశాలను ఈ చట్టంలో 15వ సెక్షన్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా స్లాటర్ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ 1950 అండ్ ది ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ప్రొవిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ ఆర్డినెన్స్ 1976 ఆర్ హియర్ బై రిపీల్డ్ అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆదేశాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆవ్ అంటే ఏంది, కాఫ్ అంటే ఏంది, లేగ అంటే ఏంది, లేగ దూడ అంటే ఏంది, దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. నిన్న మెదక్లో అదే జరిగింది. నిన్న ఇంకొక అమ్మాయి కూడా ఇది అప్లోడ్ చేసినావా బాబు? ఇది నిన్న ఒక అమ్మాయి కూడా ఈ హైదరాబాద్ మలక్పేటలో ఒక అమ్మాయి చెప్పింది. అయితే దానికి సంబంధించినటువంటి దాంట్లో మెదక్ ఒకటి ఫినిష్ చేసుకుందాం. మెదక్లో జరిగినటువంటి దాడికి పోలీసుల వైఫల్యం కారణం కాదా? ఇవాళ రేపో ఒక పండగ ఉన్నది కాబట్టి ఆ పండగకి ఇట్లాంటి గొడవలు జరుగుతాయని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కావాలని కొందరు చేసేటువంటి అంశాలు ఎట్లుంటాయనేటువంటిది చెప్పడానికి ఒక మాట కూడా మనం క్లియర్గా చూడవచ్చు. ఎవరెవరు ఎట్లా బిహేవ్ చేస్తారు ఏంటి అనేటువంటిది. ఇది మహారాష్ట్రలో వాడు ఈ మేక మీద రామ్ అని ఒక పదం రాసిండు. కావాలంటే దీన్ని వధించేటప్పుడు రాముడి పేరు అక్కడ రాసి కావాలని చేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కదా ఇవి. మహారాష్ట్రలో జరిగింది, తెలంగాణలో జరగలేదు. అక్కడ పోలీసులు దానిపైన చర్యలు తీసుకున్నారు. అది పెట్టకూడదనేటువంటి మాట కూడా చెప్పారు. సో మెదక్లో జరిగినటువంటి సంఘటనకు బాధ్యులు ఎవరు? పోలీసులే ప్రథమంగా వైఫల్యం చెందారు. మొట్టమొదట జరిగినటువంటి సంఘటన వివరాలు తెలిసిన వెంటనే దాన్ని సర్దుమణిగించడంలో వైఫల్యం చెందారు. దానికంటే ముందు పోలీసు వాళ్ళు ఈ హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చి పెత్తనం చేసి ఆడ పార్కింగ్ పెట్టొద్దు, ఈడ బండి పెట్టొద్దు, పంతులు సౌండ్ ఎక్కువ మాట్లాడొద్దు, మంత్రాలు ఎక్కువ చదవద్దు, ఎక్కువ టైం అయింది, మీరు అక్కడ పోండి, మీరు ఇక్కడ పోండి అని దేవుళ్ళ గుళ్ళ దగ్గరకు వచ్చి పెత్తనం చేసే పోలీసులకి అక్రమంగా గోవులను, అక్రమంగా లేగదూడలను రవాణా చేస్తుంటే వాటిపైన ఎందుకు దాడులు చేయలేదు? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిందా? హిందువులకు సంబంధించినటువంటి గోమాతను వధిస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనేటువంటి మీరు చేసినటువంటి చట్టాలపైనే మీకు నమ్మకం లేదా? గత సర్కారు కానీ, ఈ సర్కారు కానీ, ఏ సర్కారు కానీ మెదక్ లాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు జరుగుతున్నాయి? పోయినసారి కూడా బీజేపీ ఎమ్మెల్యే రాయసింగ్ పోయి చౌటుపల్లి దగ్గరనో ఎక్కడనో పాపం ఆయన కారు ఆయనే తోలుకుంటా పోయి 4-5 లారీలను పట్టుకుంటే గోవులను వదిలేసిరు. ఈ చట్టాలు ఉన్నాయని తెలిసిన తర్వాత వాళ్ళపైన ఒకసారి శిక్ష వేస్తే, గోవులను వధించే వాళ్ళను ఒకసారి శిక్షిస్తే, చట్ట ప్రకారం వాళ్ళపైన వ్యవహారం చేస్తే తెల్లారి మళ్ళీ వాళ్ళు చేయరు కదా. ఎవరు వదిలేస్తారు? ప్రభుత్వం వదిలేస్తుంది. పోలీసుల నిర్లక్ష్యానికి ఇదంతా జరుగుతున్నది. చట్టం ప్రకారం గోవులను వధించకూడదు. వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేసినటువంటి యానిమల్స్ను మాత్రమే స్లాటర్ చేయాలనేటువంటిది రూల్ ఉన్నది. ఆ పద్ధతికి వ్యతిరేకంగా గోవులను అక్రమంగా తరలిస్తుంటే చెక్ పోస్టుల దగ్గర రోజు నీ బండి బాగలేదు, నీ బండి ముంగడ నెంబర్ ప్లేట్ బాగలేదు అని ఇక్కడ కూర్చొని ఆడ ఈడ మాట్లాడేటువంటి పోలీసు వాళ్ళు
ఎందుకు ఒక గోవులను తరలిస్తున్నటువంటి వాహనాలు మీకు దొరకట్లేదా? మళ్ళీ పోలీసులు కూడా వీళ్ళపైన ఇప్పుడు రేపు పొద్దుగాల ఎవరి మీద కేసు వేస్తారు? తరలిస్తుంటే అడ్డుకున్న మీద కేసు వేస్తారు. చట్ట ప్రకారం వాడు చట్టానికి న్యాయానికి హెల్ప్ చేసిండు, చట్ట ప్రకారము హెల్ప్ చేసిండు, చట్టాన్ని అమలు చేయడంలో చట్టానికి అనుకూలంగా హెల్ప్ చేసిండు. ఏది గోవులను తరలించేటువంటి వాళ్ళను వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా స్లాటర్ హౌస్లకు తరలిస్తున్నటువంటి వాటిని ఎవరైతే అడ్డుకున్నారో ఇప్పుడు వాళ్ళ మీదనే కేసులు మొదలవుతాయి. ఇగో మీ వల్లనే ఇదంతా జరిగింది, శాంతి భద్రతలు మీ వల్లనే వచ్చినాయని రేపు పొద్దున వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. కానీ పోలీసు వాళ్ళు ఈ చట్టం ఒకటి ఉంది, ప్రభుత్వము, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, గ్రామాలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సిబ్బంది ఈ హత్యలను ఎందుకు ఆపట్లేదు? ఈ తప్పెవరిది? ఏమైనా ఒక సంఘటన జరిగిన తర్వాత వచ్చేటువంటిది ఇక పుణ్యానికి దొరికిరు కాబట్టి రేపు పొద్దుగాల ఏదో ఆషాఢం బోనాలు వస్తాయి, ఇక ఆ బోనాల దగ్గర గుళ్ళ దగ్గర పోయి ఇక వాళ్ళ దగ్గర ఇష్టమైనట్టు పెత్తనం చేస్తారు. మిగిలిన ఈ రేపు పొద్దుగాల జరిగేటువంటి ఈ కోతల దగ్గర ఏ ఒక్క పోలీసు పోవడానికి ఉత్సాహపడుతుంది. కానీ మళ్ళీ ఆషాఢం బోనాలు వస్తాయి, రేపు పొద్దుగాల ఏదో దేవాలయాల దగ్గర పోయి ఇక వాడిని పెత్తనం మామూలుగా చేయడు, వాని పవర్స్ అన్నీ చూపిస్తుంటాడు. నేను పోలీసునని ఇట్లా బట్టలు చింపుకొని చూపిస్తుంటాడు. అక్కడనేమో పెత్తనాలు చేస్తుంటారు, భయపెట్టిస్తుంటారు, నీ మీద కేసులు పెడతామంటారు. కానీ వీళ్ళ మీద కేసులు పెట్టరు, వీళ్ళ మీద చేయరు, దాడులు చేయరు, పట్టుకోరు, అక్రమ రవాణా అడ్డుకోరు. రెవెన్యూ సిబ్బంది అట్లనే చేస్తుంది, అయిపోయింది. హిందువులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఈ దేశం నాశనమయ్యేటువంటి పరిస్థితికి ఎవరు కారణమవుతున్నారు? మీరిచ్చేటువంటి ట్యాక్స్ల వల్ల. మీరిచ్చేటువంటి ట్యాక్సులు కడుతుంటే మళ్ళీ మీపైనే దాడులు జరుగుతుంటే ఎవరు ప్రశ్నించాలి? సర్కారుకు ఎవరు కోట్లు వేస్తున్నాం మనము? ఏ సర్కారు అక్కడ కూర్చుంటుంది? ఎవరి వైపు ఉంటున్నారు? ఎవరి తప్పులను కాపాడుతున్నారు? ఎవరి నిజమైన రక్షణ చేయాలో వాళ్ళని ఎందుకు కాపాడతలేరు? దీనిపైన స్పష్టమైనటువంటి కార్యాచరణ లేకపోతే ఇది తప్పెవరిది అంటే నిద్రపోతున్నటువంటి హిందువులదే తప్పు. ఈ దేశంలో హిందువులు నిద్రపోతున్నారు, 1000 సంవత్సరాలుగా నిద్రపోతున్నారు. ఆ నిద్ర మేలుకోకపోతే జరిగేటువంటి నష్టాన్ని భరించలేడెవడు. ఒక పాకిస్తాన్ విడిపోయిందో, ఒక బంగ్లాదేశ్ విడిపోయిందో, ఒక ఆఫ్ఘనిస్తాన్ పోయింది, ఓ నేపాల్ పోయిందో, శ్రీలంక పోయింది, ఓ బర్మా పోయింది. ఈ దేశం మళ్ళా ముక్కలు కావడానికి కారణం ఎవడైతే హిందువుల నిద్ర, హిందువుల మొద్దు నిద్ర. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంటే ఇట్లనే ఉంటుంది. మెదక్లో జరిగినటువంటి సంఘటనల వెనక కూడా పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇది ఆరోపణ కాదు, స్పష్టంగా. ఎందుకంటే ఇట్లాంటి ఆవు దూడలను, లేగదూడలను, లేదంటే ఆవులను తరలించేటువంటి వాటిపైన పటిష్టమైనటువంటి చెక్ పోస్టు, ఎవరైతే స్లాటర్ హౌస్లు ఉంటారో, ఎవరైతే తరలిస్తారో, ఇగో ఇదిరాబై చట్టం ఇట్లా ఉన్నది, ఈ చట్టం ప్రకారం మీరు మసులుకోకపోతే మీ పైన చర్యలు తీసుకుంటాము, మీరు చట్టానికి బాధ్యులు కావాల్సి వస్తుంది, తదుపరి చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని ఎందుకు అవగాహన చేస్తలేరు? ఎందుకు భయపడుతురు? ఎందుకు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుంటారు? ఎందుకంటే రాజకీయ నాయకుల పెత్తనము, ఓటు బ్యాంకు రాజకీయాలు, వాళ్ళంతా గంపగుత్తగా మాకు ఓటేస్తారనేటువంటి ధైర్యంతో వాడు చంపినా సరే, వాడు మన దేవుణ్ణి అవమానించినా సరే, మన గోమాతను అవమానించినా సరే మనం మూసుకొని కూర్చుంటాం. రేపు ఈ హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఇట్లనే ఆగమాగా ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. ఈ మెదక్ లాంటి సంఘటన హైదరాబాద్లో ఎన్ని జరిగినా, దేశంలో ఎక్కడ జరిగినా చీమకు నెత్తురు చీమ కుట్టినట్టు కూడా ఉండకుండా నెత్తురు మసలినటువంటి హిందువులు నిద్ర నటిస్తున్నంత కొద్దీ ఈ లిబరల్ పేరుతోటి, సెక్యులర్ పేరుతోటి, లౌకికవాదం పేరుతోటి హిందువుల యొక్క మెదడును పాడు చేస్తున్నటువంటి కుక్కలు మీ పక్కన ఉన్నాయి కాబట్టి మీరు ఇట్లాంటి పని చేస్తూ ఉంటారు. దయచేసి ఈ మెదక్ సంఘటన పైన వెంటనే ఇట్లాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరగకుండా ఉండాలంటే చర్యలు ఎవరు తీసుకోవాలి? పోలీసులు ఎవరి మీద ఇప్పుడు తీసుకోవాలి? ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవడైతే ఆవులు తీసుకుపోయిండో వాడు రేపు స్వేచ్ఛగా తిరుగుతాడు. ఎవడైతే ఆవులను అడ్డుకున్నాడో వాళ్ళందరూ కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు మనకెందుకు రా నాయన అని వాళ్ళు అనేదాకా వచ్చేస్తుంది. ఎవడు బాగుపడడిగా. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది దీనిపైన హైకోర్టు ఉన్నది. నిన్న జమాతే ఉల్ హింద్ వాళ్ళు కూడా చెప్పారు, ఎవరైతే వాళ్ళు పవిత్రంగా అనుకుంటున్నారో ఆ ఏవైతే యానిమల్స్ ఉంటాయో ఆ జంతువులను దయచేసి వధించకండి. వధించినటువంటి జంతు కళేబరాలను ఊరవతలు ఎక్కడికో తీసుకుపోయి బొంద తీసి ఆ బొందలో పెట్టండి.
మన పక్కన ఉండేటువంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం వల్ల మనకు నష్టమవుతుందని జమాతీయుల్ హింద్ వాళ్ళు నిన్న ఒక ప్రకటన చేశారు. కానీ వీళ్ళు ఎవ్వరు పట్టించుకోరు. ఇది అడిగితేనేమో నేరం అయిపోతుంది, ఘోరం అయిపోతుంది. దానికి సంబంధించినటువంటి విషయాలను మనం పట్టించుకోము. మెదక్ లాంటి సంఘటన దేశ విభజనకి దారి తీసేటువంటి ప్రమాదం ఉన్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఇది చిలికి గానవానలా కావచ్చు. 1947లో దేశ విభజనగా జరగడానికి అంతకుముందు ఏండ్ల కొద్ది జరిగినటువంటి సంఘర్షణ కారణము. ఇవాళ కూడా ప్రభుత్వాలు మేల్కోకపోతే, ఓటు బ్యాంకు రాజకీయాలకు మీరు స్వస్తి చెప్పకపోతే ఈ దేశంలో విభజన రాజకీయాలు, మణిపూర్లో అల్లర్లు కూడా ఇట్లాంటి వాటికే కారణమైంది. ఇవాళ రోహింగ్యాలను తీసుకొచ్చి బంగ్లాదేశీ శరణార్థులను, పాకిస్తానీ శరణార్థుల పేరిట అక్రమంగా ఇక్కడికి తీసుకొచ్చి బెంగాల్ ఆగమైపోతున్నది. ఇప్పటికే మణిపూర్ ఆగమైపోతున్నది. మణిపూర్లో ఆగం కావడానికి ఎవరు? ఇట్లా విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని ఆచారాల వల్లనే ఈ దేశంలో విభజన జరిగింది. ఈ దేశ విభజన జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఇంకా మేలుకోకపోతే మీ జీవితాలు మీరే నాశనం చేసుకున్నట్టు అయిపోతుంది. మీ సంపాదన, మీ ఆస్తులు, మీవేవి ఉండే ఈ దేశంలో. పాకిస్తాన్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వాడు, ఆఫ్ఘనిస్తాన్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వాడు ఏం చేయలేక మళ్ళీ ఇక్కడికి వచ్చి మన్ను తిని బతుకుతురు. భారతదేశంలో మన్ను తింటురు. బుక్కడు బువ్వ లేదు. అందులో వేల కోట్ల రూపాయలు సంపాదించినోడు ఇవాళ బుక్కడు బువ్వ దిక్కు లేక అడక తింటున్నారు. దానికి కారణం ఎవరు? ఓటు బ్యాంకు రాజకీయాలు భారతదేశాన్ని దెబ్బతీస్తాయని చెప్పడానికి ఇంతకంటే ఇంకొక ఉదాహరణ ఇంకేం చెప్పలేము. నిన్న జరిగినటువంటి ఇంకొక సంఘటన, నిన్న ఇక్కడ మలక్పేటలో జరిగింది. ఇది మలక్పేటలో జరిగింది. ఒక మహిళ మలక్పేటల ఒక వీరవనిత, హ్యాట్సాప్, సెల్యూట్. మేమంతా అసలు మోగోళం కాదు, మేమంతా మనుషులమే కాదు. నీకున్నటువంటి ఆ ధైర్య సాహసాలకు హ్యాట్సాప్ చెప్తున్నా. చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు ఒక ఆదర్శంగా నిలుస్తున్నావు. అదే ఆదర్శం లక్షల కోట్లు సంపాదించడం కంటే అదే ఆదర్శము. మలక్పేటలో నడి రోడ్డు మీద ఆవులను తరలిస్తుంటే, గోమాతలను తరలిస్తుంటే జీప్ ఎక్కి ఆపి కాపాడినటువంటి వీరవనిత. ఆ వీరవనితకు సెల్యూట్ చేయాల్సిందే. ధైర్యం అట్లా ఉండాల్సిందే. అట్లాంటి మహిళలను కాపాడుకోవాలి. వాళ్ళందరికీ మనం మద్దతుగా పోవాలి. మనకు భయము, మనం ఇంట్లోకి వెళ్ళాం, ఆ లొల్లి మాకెందుకు, రేపు పోలీసులు కేసు పెడతారు, మనం అవన్నీ తిరగలేము. కానీ ఆ మహిళ, ఆ వీరవనిత హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అంతకంటే ఇంకా మనం ఏం చెప్పలేం. ఆ విషయంలో ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మలక్పేటలో చేసినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి తెగువ రావాలి. దేశవ్యాప్తంగా అట్లాంటి తెగువ రావాలి. రాజకీయంగా రావాలి, అట్లనే ఇట్లా ఫిజికల్గా కూడా రావాలి. లేకపోతే ఈ దేశం బాగుపడదు. ఇది ఎవరినయ్యే జాగీర్ కాదు. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఓట్ల కోసం వాళ్ళంతా కూడా గంపగుత్తగా ఓట్లు ఇస్తారన్నటువంటి ఒక్క భయంతో సిగ్గు విడిచి వాళ్ళ అసిద్ధాన్ని తినడానికి పోతున్నటువంటి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి. లేకపోతే ఈ దేశ విభజనకు కారణం ఏమిటంటే రాజకీయ నాయకులు అవుతారు రేపు పొద్దుగాల. ఈ దేశం నాశనం కావడానికి కనీసం చట్టాలను అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యవస్థలను చూసి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది.